అందరికీ స్వాగతం. ఈ రోజు మన ముఖ్యమైన విషయం ఏంటంటే డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. లాభాలు ఎలా జరుగుతున్నాయి, నష్టాలు ఎలా జరుగుతున్నాయి, దాన్ని చాలా సూక్ష్మంగా మనం తెలుసుకోబోతున్నాం. డీప్ సీక్ ఏఐ అంటే ఏమిటి? డీప్ సీక్ అనేది చైనాకు చెందిన ఏఐ స్టార్టప్. ఈ సంస్థ ప్రపంచానికి పోటీ ఇచ్చేలా డీప్ సీక్ V2 అనే ఏఐ మోడల్ను అభివృద్ధి చేసింది. దీని ప్రత్యేకత ఏమిటి? అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక మోడళ్లను పోటీకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఏఐ రంగాన్ని ఓపెన్ ఏఐ, ChatGPT, గూగుల్, జెమినీ, క్లాడ్ వంటి అమెరికా కంపెనీల ఆధిపత్యం చెలాయించాయి. కానీ డీప్ సీక్ రావడంతో అమెరికాకు పెద్ద షాక్ తగిలింది. డీప్ సీక్ టెక్నాలజీ ఇది ఎలా పనిచేస్తుంది? ఇది ట్రాన్స్ఫార్మర్ బేస్డ్ ఏఐ మోడల్ GPT జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ మాదిరిగానే పనిచేస్తుంది. దీని లోపల డేటా ప్రాసెసింగ్ సాంకేతికత ఎంత వేగంగా తక్కువ ఖర్చుతో పనిచేస్తుందంటే దీని ట్రైనింగ్ కోసం చిన్న చిన్న చిప్స్ వాడి కూడా పెద్ద ఏఐ మోడల్ను డెవలప్ చేశారు. అమెరికా కంపెనీలు ఎక్కువ ఖర్చు చేసే హై-ఎండ్ హార్డ్వేర్ వాడాల్సిన అవసరం లేకుండా పోయింది. డీప్ సీక్ ఎందుకు ప్రత్యేకం? లో కాస్ట్ ఇన్నోవేషన్, తక్కువ ఖర్చుతో గొప్ప మోడల్, చైనా తయారీ అండ్ స్వంత టెక్నాలజీ. అమెరికా హార్డ్వేర్ పై ఆధారపడకుండా తయారు చేశారు. గ్లోబల్ ఏఐ మార్కెట్లో పెరిగిన పోటీ అమెరికా ఆధిపత్యానికి సవాల్, ఇండియాకు అవకాశం. తక్కువ ఖర్చుతో ఏఐ మోడల్ను అభివృద్ధి చేసుకోవచ్చు. అమెరికా టెక్ కంపెనీలకు షాక్, ఎన్విడియా షేర్లు 5% పతనం. డీప్ సీక్ విజయవంతం కావడంతో అమెరికా చిప్ కంపెనీలు నష్టపోయాయి. ఓపెన్ ఏఐ, గూగుల్ పోటీకి దిగనున్నాయా? డీప్ సీక్ అంటే మెరుగైన మోడల్స్ తేవాలని ప్రయత్నాలు. చైనా మీద US గట్టి ఆంక్షలు విధించబోతుందా? అమెరికా రాజకీయాలు, ఏఐ టెక్నాలజీ నియంత్రణ. అమెరికా ఇప్పటికే చైనా ఏఐ డెవలప్మెంట్కు అడ్డుకోవడానికి చిప్ ఎగుమతులను ఆపింది. కానీ డీప్ సీక్ కనీస వనరులతో కూడా విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. దీనివల్ల అమెరికా చైనా మీద మరింత కఠినమైన ఆంక్షలు విధిస్తుందా? డేటా సెక్యూరిటీ అండ్ గ్లోబల్ ప్రభావం. చైనాలో అభివృద్ధి చెందిన ఏఐ మోడళ్లను అమెరికా నమ్ముతుందా? డేటా లీక్ అండ్ సైబర్ సెక్యూరిటీ భయం. చైనా మోడల్స్ ప్రమాదకరమా? సంస్థలు డీప్ సీక్ ను ఉపయోగించాలా లేక అమెరికా మోడళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలా? భారత్ ఐటీ మంత్రి డీప్ సీక్ ను ప్రశ్నించడం ఎందుకు? భారత్ ఐటీ మంత్రి తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఏఐ అని దీన్ని అభివర్ణించారు. ఇండియా కూడా ఇదే మాదిరిగా తక్కువ ఖర్చుతో ఏఐ మోడల్ను తేవగలదా? భారతదేశంలో ఏఐ అభివృద్ధి. భారత్ ఇప్పటికే 1.25 బిలియన్ ఏఐ అభివృద్ధికి కేటాయించింది. TCS, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీలు దీన్ని ఎలా ఉపయోగించుకుంటాయి? భారతీయ ఏఐ స్టార్టప్లు ఈ పోటీలు నిలబడతాయా? డీప్ సీక్ ఆధారిత ఏఐ మోడళ్లు ఎలా ఉపయోగపడతాయి? ఏస్ క్లౌడ్ భారత కంపెనీ ఇప్పటికే డీప్ సీక్ ఆధారిత మోడళ్లను వ్యాపారాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. డేటా ప్రాసెసింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ రంగాల్లో ఇది ఎలా ప్రభావం చూపుతుంది? డేటా భద్రతా సమస్య. భారత ప్రభుత్వం ఆందోళనలోన. డీప్ సీక్ ఉపయోగించడం భారతదేశ డేటాకు ప్రమాదమా? భారత కంపెనీలు ఈ టెక్నాలజీని స్వయంగా అభివృద్ధి చేస్తాయా? భారత్ స్వంత ఏఐ మోడల్ కు సిద్ధమా? భారత్ లో డీప్ సీక్ మాదిరిగా ఏఐ డెవలప్ చేయడం ఎంత సాధ్యం? భారత ప్రభుత్వం మద్దతు ఎన్నో ఏఐ ఇన్ఫర్మేషన్ వేగంగా ముందుకు వెళ్తుందా? గ్లోబల్ ఏఐ మార్కెట్ లో భారత్ పాత్ర. భారత్ ఒక ఏఐ హబ్ గా ఎదుగుతోందా? TCS, ఇన్ఫోసిస్, రిలయన్స్ వంటి భారతీయ సంస్థలు తమ ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేస్తాయా? చైనా, అమెరికా మాదిరిగా భారత్ కూడా ఏఐ లీడర్ అవ్వాలంటే ఏం చెయ్యాలి? డీప్ సీక్ తర్వాత ఏఐ ప్రపంచం ఎలా మారుతుంది? డీప్ సీక్ అనేది సరికొత్త మార్గం. తక్కువ ఖర్చుతో ఏఐ అభివృద్ధి చేయవచ్చు. భారతదేశం దీన్ని ఎక్కువగా నేర్చుకోవాలి. తక్కువ పెట్టుబడితో గ్లోబల్ ఏఐ లీడర్ గా ఎదగాలి. భారతీయ ఏఐ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా గుర్తు పొందే రోజులు దూరంలో లేవు. డీప్ సీక్ వల్ల ప్రపంచ ఏఐ రంగంలో ఎలా మారిపోతుంది? భారతదేశం దీన్ని ఏం నేర్చుకోవాలి? భవిష్యత్తులో ఏఐ మన జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపనుంది?